రాజస్థాన్ వేదికగా జరుగుతున్న భారత్ యూకే సైనిక విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. రెండు దేశాలకు చెందిన జాయింట్ డ్రిల్స్ లో సైనికులకు వివిధ అంశాల్లో ట్రైనింగ్ నడుస్తోంది. అజయ్ వారియర్ 2025 పేరిట భారత్ యూకే ఉమ్మడి సైనిక విన్యాసాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రాజస్థాన్లోని మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ దగ్గర జరుగుతున్న ఈ విన్యాసాల్లో ఇరు దేశాలకు చెందిన సైనికులు పాల్గొన్నారు. భారత్ తరపున సిక్కు రెజిమెంట్, బ్రిటిష్ సైన్యం తరపున యూకే సైనిక దళం పాల్గొన్నాయి. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన పరస్పర సామర్థ్యాలు పంపే లక్ష్యంగా ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా ఇరు దేశాల పరస్పర సహకారం, రక్షణ నైపుణ్యాలను పంచుకోవడమే లక్ష్యంగా ట్రైనింగ్ నడుస్తోంది. ప్రత్యేకించి ఫైరింగ్ ప్రాక్టీస్, రిఫ్లెక్స్ షూటింగ్, రాకెట్ లాంచర్, స్నైపర్, మీడియం మిషన్ గన్ డ్రిల్స్ వంటి విన్యాసాల్లో ఇరు బృందాలు పాల్గొన్నాయి. దీంతో పాటు ఐఈడీ తటస్థీకరణ, హోమ్ రూమ్ ఇంటర్వెన్షన్, కాన్వాయ్ ప్రొటెక్షన్ వంటి అంశాలపై జాయింట్ డ్రిల్స్ నిర్వహించారు. ఉగ్రవాద నిరోధక కార్యక్రమాల్లో అవసరమయ్యే నైపుణ్యాలను గుర్తించడం కోసం ఏఎల్హెచ్, MI-17 హెలికాప్టర్ల నుంచి స్లిథరింగ్, స్మాల్ టిమ్ హెలిబోన్ ఆపరేషన్లు చేపట్టారు. సైనిక విన్యాసాల్లో భాగంగా ప్రతిరోజు యోగా, ఫిజికల్ ట్రైనింగ్, యుద్ధ నైపుణ్యాల్లో శిక్షణ, శారీరక దృఢత్వంతో పాటు బృందం మధ్య సమన్వయం కోసం యుద్ధ సామగ్రితో 5-10 మైళ్ల రన్నింగ్ చేయడం లాంటివి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు తమ ఆయుధ సంపత్తిని ప్రదర్శించాయి. శిక్షణతో పాటు సైనికులకు టగ్ ఆఫ్ వార్, వాలీబాల్, క్రికెట్ వంటి క్రీడా పోటీలు చేపట్టగా రాజస్థాన్ సాంస్కృతిక ఆతిథ్యాన్ని బ్రిటిష్ సైనికులు ఆస్వాదించారు.